ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A2Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 2024 TET ఎగ్జామ్లో వచ్చిన సోషల్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్య సమాజంను స్థాపించినది ఎవరు? ఆర్య సమాజంను స్థాపించినది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి. గులాంగిరి పుస్తకాన్ని రాసినది ఎవరు? గులాంగిరి పుస్తకాన్ని రాసినది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే. భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకునే రోజు ఏది? భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకునే రోజు ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 డిసెంబర్ 24. డిసెంబర్ 24. సింధు ప్రజలు పశుపతి పేరుతో ఏ దేవుడిని పూజించేవారు? సింధు ప్రజలు పశుపతి అనే పేరుతో ఏ దేవుడిని పూజించేవారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 శివుడు. శివుడు. సరికాని జతను గుర్తించండి. ఈ క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 డొమింగో పేస్ హరిహర 2. డొమింగో పేస్ హరిహర 2. కాబా భవనమును వేరికి సంబంధించినది? కాబా భవనము వేరికి సంబంధించినది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 ముస్లింలు. ముస్లింలు. మన విశ్వం యొక్క వ్యాప్తి అనేది? మన విశ్వం యొక్క వ్యాప్తి అనేది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 అనంతం. అనంతం. మన విశ్వం యొక్క వ్యాప్తి అనేది అనంతం. ప్రపంచంలో అతిపెద్ద బాక్సైట్ ఉత్పత్తిదారు ఏది? మన ప్రపంచంలో అతిపెద్ద బాక్సైట్ ఉత్పత్తిదారు దేశం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా. మకర రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడే రోజు ఏది? మకర రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడే రోజు ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 డిసెంబర్ 22. డిసెంబర్ 22. బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం ఎంత? బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 1905. 1905. వాతావరణంలోని వాయువుల అమరికకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఈ క్రింది వాణిలో వాతావరణంలోని వాయువుల అమరికకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 కార్బన్ డైఆక్సైడ్ 0.05%. కార్బన్ డైఆక్సైడ్ 0.05%. మన రాజ్యాంగంలోని ఏ అధికరణం అంటరానితనాన్ని నిషేధించినది? మన రాజ్యాంగంలోని ఏ అధికరణం అంటరానితనాన్ని నిషేధించింది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 17వ అధికరణ. 17వ అధికరణ. ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానం 1 మరియు పరిసరాల విజ్ఞానం 2లను ఏకీకృతం చేసి పరిసరాల విజ్ఞానంగా బోధించాలి అని సూచించినది ఎవరు? ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానం 1 మరియు పరిసరాల విజ్ఞానం 2లను ఏకీకృతం చేసి పరిసరాల విజ్ఞానంగా బోధించాలి అని సూచించినది ఎవరు?
ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఎన్సిఎఫ్ 2005. ఎన్సిఎఫ్ 2005. సాధారణంగా బోధనాభ్యాసన ప్రక్రియ ప్రారంభించడానికి ముందు చేసే మూల్యాంకనం ఏది? సాధారణంగా బోధనాభ్యాసన ప్రక్రియ ప్రారంభించడానికి ముందు చేసే మూల్యాంకనం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 లోప నిర్ధారణ మూల్యాంకనం. లోప నిర్ధారణ మూల్యాంకనం. శాస్త్రీయ పద్ధతిలో రెండవ తార్కిక సోపానం ఏది? శాస్త్రీయ పద్ధతిలో రెండవ తార్కిక సోపానం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 సమస్యను నిర్వచించి విశ్లేషించడం. సమస్యను నిర్వచించి విశ్లేషించడం. క్షేత్ర పర్యటనలో రెండవ సోపానం ఏది? క్షేత్ర పర్యటనలో రెండవ సోపానం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 సన్నాహము. సన్నాహము. తెలియని విషయాల నుండి తెలిసిన విషయాలకు తీసుకువెళ్ళే దృక్పథం ఏది? తెలియని విషయాల నుండి తెలిసిన విషయాలకు తీసుకువెళ్ళే దృక్పథం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ విశ్లేషణాత్మక. విశ్లేషణాత్మక. నిర్మాణాత్మక మూల్యాంకనంలో గల సాధనాల సంఖ్య ఎంత? నిర్మాణాత్మక మూల్యాంకనంలో గల సాధనాల సంఖ్య ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 4.